వచనాలను చదువుకుందాం. ఆదికాండం 35వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తుడైన యాకోబు జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నష్టాలు, భయంకరమైన శ్రమలు అనుభవించాడు. కానీ ఆ యాకోబుతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో దేవుడు యాకోబును ఆశీర్వదించెను. ఎక్కడ ఆశీర్వదించాడు? అతను పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమయ్యి అతనిని ఆశీర్వదించెను. మన జీవితాలలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలనంటే మనం కూడా దేవునికి నచ్చని స్థలాలలో నుంచి తిరిగి దేవుని దగ్గరికి రావాలి, ప్రభు వైపుకు మళ్ళుకోవాలి, ప్రభు చెంతకు రావాలి. ఆయన శక్తిని, ఆయన బలాన్ని ఆశ్రయించి ఆయన మీద ఆధారపడి ఆయన వైపు మనం మళ్ళుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకి మనందరికీ తెలిసిన సంఘటన లూకా సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే 3 ముఖ్యమైన ఉపమానాలు చెప్తాడు. ఒకటి తప్పిపోయిన గొర్రె, రెండవది పోగొట్టుకున్న నాణ్యం, మూడవది తప్పిపోయిన కుమారుడు. ఈ తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడు. ఈ చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి, నీ ఆస్తిలో నాకు రావాల్సిన భాగం నాకు ఇస్తావా చేస్తావా అన్నట్టుగా గొడవ పెట్టుకున్నాడు. చివరికి ఆ చిన్న కుమారునికి తండ్రి ఏం చేశాడనంటే తన ఆస్తిలో పంపకం పంచి ఆయనది ఆయనకి ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత అతడు దూరదేశమునకు వెళ్ళి తన ఆస్తిని దుర్వ్యాపారముతో పాడు చేసుకున్నాడు. వాక్యంలో వ్రాయబడిన మాట, వేశ్యలతో అది తినివేయబడింది, ఆస్తి అంతా అయిపోయింది. గమనించండి, అన్నీ అయిపోయాక ఆ దేశంలో కరువు కలిగింది, ఆ దేశంలో భయంకరమైన బాధ కలిగింది. అన్నీ అయిపోయాక కరువు కలిగినాక పందులు మేసే పొట్టును మేయటానికి ఆశపడ్డాడు, కానీ అది కూడా ఆయనకి దొరకల. చివరికి అప్పుడు ఒక ఆలోచన పుట్టింది, నా తండ్రి అంట అనేక మంది కూలివాండ్రకి పట్టెడు అన్నం సమృద్ధిగా దొరుకుతున్నది, నేను ఎందుకు ఇక్కడ ఇబ్బంది పడాలి? నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి నేను నీ కుమారుణ్ణి అనిపించుకోవటానికి యోగ్యుణ్ణి గాను, కానీ నీ కూలి వారిలో ఒకనిగా నన్ను చేర్చుకోమని అడుగుతానని వచ్చాడంట. అంటే అతడు ఎప్పుడైతే తండ్రి ఇంటికి తిరిగి రావటానికి ఇష్టపడ్డాడో ఆ తండ్రి ఆయనకి స్నానం చేయించి, ప్రశస్తమైన వస్త్రాలను తొడిగించి, ఉంగరమును పెట్టించి, కాళ్ళకు చెప్పులను తొడిగించి, గొప్ప విందును చేసి లోనికి ఆహ్వానించినట్లుగా మనము చూస్తాం. కనుక ఈ ఉపవాస దినాలలో మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, దేవుని వైపుకు తిరుగుదాం. దేవునికి దూరం అయ్యావేమో, ప్రార్థనకు దూరం అయ్యావేమో, భక్తి జీవితంలో కాస్త వెనకబడ్డావేమో, లేకపోతే దేవుని సన్నిధిలో ప్రేమగా నడుచుకోవటానికి బదులుగా అనేక రీతులుగా దేవునికి వ్యతిరేకమైన దారితెన్నుల్లో నడుస్తున్నావేమో, బాధ్యత లేకుండా నడుస్తూ ఉన్నామేమో. కానీ ఈరోజు దేవుని వాక్యం అంటుంది, దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులలో నడిచినప్పుడు అక్కడ కరువు కలిగిద్ది. ఆ కరువులోనైనా మనం మారు మనసు పొందితే దేవుడు మనకు సమృద్ధిని ఇస్తాడు. ఆయన తిరిగాడట, వెనుదిరిగాడు. ఎప్పుడైతే తండ్రి ఇంటికి తిరిగి రావటానికి ఇష్టపడ్డాడో అతడు ఒక ఘనమైన స్థితిని పొందుకున్నాడు. కనుక ఈ మాటలు వింటున్న మనం కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాలనంటే, దేవుడు మనల్ని దీవించాలనంటే ఏదో అన్నపానాలు మానుకొని ఆయన సన్నిధిలో గడుపుతున్నాంలే, ఇది సరిపోతుందిలే అని అనుకుంటే కుదిరేది కాదట. మనం ఏం చేయాలనంటే ఆయన వైపు మళ్ళుకోవాలి, ఆయన వైపు మనము తిరగాలి. ఇంకొక మాట మనం గుర్తు చేసుకుంటే దినవృత్తాంతముల గ్రంథంలో మనందరికీ తెలిసిన సంఘటన 33వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన ఓ రాజును గూర్చిన సంఘటన అక్కడ జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. ఈ దినవృత్తాంతముల గ్రంథంలో 33వ అధ్యాయం 2వ గ్రంథము 33వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే మనష్షే అనే
దేవుని పిల్లల మీద రాజుగా నియమించబడిన ఓ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చేసిన ఒక పని ఏంటనంటే, దేవుని సన్నిధిలో దేవుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడు కదా, దేవుడు నాకు తన ప్రజల మీద అధికారాన్ని ఇచ్చాడే, రాజును చేశాడే, పెత్తనం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టక, నా దేవునికి నేను వ్యతిరేకంగా నడిచి ఆయనను గాయపెట్టక, ఆయనకి ఇష్టంగా ఉండాలని చెప్పి ఆలోచన మరిచిపోయి తనకున్న పదవిని బట్టి, తనకున్న అధికారమును బట్టి గర్వించి మిడిసిపడి ఏం చేశాడనంటే దేవునికి నచ్చని పనులు చేశాడంట. దేవునికి నచ్చని పనులు చేశాడంట. ఎప్పుడైతే దేవునికి నచ్చని పనులు గర్వంతో అతడు చేశాడో, చివరికి దేవుడు ఏం చేశాడనంటే తననిది కాని పరరాజు చేతికి అప్పగించితే వాళ్ళు వచ్చి ఈయనను బంధించి వాళ్ళ రాజ్యంలో ఇత్తడి సంఖ్యలతో బంధించారు, బొండవేసి బిగించారట. కానీ ఇక ఆ బాధలలో అప్పుడు వచ్చింది ఆయనకి మార్పు, అప్పుడు వచ్చింది ఆయనకు బుద్ధి. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆ 12వ వచనంలో చూస్తే, అతడు శ్రమలో ఉన్నప్పుడు దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని ఆయన సన్నిధిలో మరలిడుతూ అంటున్నాడంట, అయ్యా నా తప్పును మన్నించయ్యా, నేను గర్వించానయ్యా, నీకు వ్యతిరేకంగా నడిచానయ్యా, నాకు ఈ గతి పట్టింది బాబు అని చెప్పి ఆ గర్వాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో బహుగా తగ్గించుకొని ప్రార్థన చేస్తే తిరిగి దేవుడు అతని రాజ్యానికి అతనికి ఇచ్చాడు. మన జీవితంలో మనం కూడా తిరగాలి, దేవుని తట్టు తిరగాలి, ప్రభు వైపు మళ్ళుకోవాలి. యాకోబు జీవితం కూడా ఎక్కడ ఆశీర్వదించబడింది, ఎందుకు దీవించబడింది అనంటే, యాకోబు పుట్టెడు శ్రమలలో ఉన్నాడు, భయంకరమైన కష్టాలలో ఉన్నాడు. ఏమిటి ఆయన కష్టం అనంటే, అన్నకు రావలసిన దీవెని తీసుకొని వెళ్ళిపోయి మేనమామ కదా అని చెప్పి అక్కడ ఉంటే ఆ మేనమామ దగ్గర బహు కష్టాలు పడ్డాడు. మొదటిగా మోసపోయాడు, తర్వాత జీతం 10 మార్లు మార్చాడట. ఆదికాండం 31వ అధ్యాయంలో 7వ వచనంలో చూస్తే ఆయన అంటాడు, మీ తండ్రి నన్ను మోసగిచ్చి 10 మార్లు నా జీతమును మార్చెను, అయినను దేవుడు లాబానును నాకు ఏ హాని చేయకుండా నిలువరం చేశాడు. చాలాసార్లు మనకి హాని చేయటానికి, కీడు తలపెట్టడానికి చూస్తారు. అయితే దేవుని చిత్తం లేకుండా, దేవుని సెలవు లేకుండా ఏ వ్యక్తి నిన్నేం చేయలేడు, ఏ వ్యక్తిని నువ్వు కూడా ఏమీ చేయలేము. దేవుడు ఉంటాడో, దేవుడు ఖచ్చితంగా తన బిడ్డల పక్షాన ఉంటాడు, దేవుడు తన సేవకుల పక్షాన ఉంటాడు. దేవుడు చితికిపోయిన యాకోబు జీవితంలో, వేసారిపోయిన యాకోబు జీవితంలో మేనమామే కదా, రక్త సంబంధే కదా, పెద్దవాడే కదా కుటుంబానికని ఆయన పంచన చేరితే ఆయన చూపు, ఆయన తీరుతెన్నులు ఎట్లాగునున్నాయనంటే భయంకరంగా వెట్టి చాకరీ చేయించుకున్నాడు, 10 మార్లు జీతాన్ని మార్చాడు. అంతేకాదు ఆయన చూపులో కూడా తేడా వచ్చిందట. 2వ వచనంలో అంటాడు 31వ అధ్యాయంలో, మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల వండల. మనం కూడా అప్పుడప్పుడు బాధపడతా ఉంటాం, ఏంటి నా పరిస్థితి ఎట్టాగైంది, నిన్న మొన్న ఉన్నట్లేదే, 2023 ఉపవాసాల్లో ఉన్నట్లేదే, 2022 ఉపవాసాల్లో ఉన్నట్లేదే. బాధపడొద్దు, దేవుడు చూస్తా ఉంటాడు. వాళ్ళు ఎట్లాగుంటే నీకెందుకండి, ఎవరి ముఖాలు ఎట్లాగునుంటే నీకెందుకండి. నీకు డబ్బు లేదని నిన్ను వదిలిపెట్టారేమో, నువ్వు రోగిష్ఠుడివని నిన్ను వదిలిపెట్టారేమో, లేకపోతే నీకు బలగం లేదని నిన్ను తృణీకరించారేమో. యాకోబును కూడా అలాగునే నిన్న మొన్న ఉండినట్టు ఉండలేదంట. కానీ దేవుని సన్నిధిలో అతడు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, పదే దేవుని తలుచుకుంటున్నాడు, పదే దేవుని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. ఆయన అంటున్నాడంట, మీ నాయన ముఖం చూసినప్పుడు నిన్న మొన్న ఉండినట్లు నా ఎడల ఉండట్లా. ఎట్లాగునుంటున్నాయి మన జీవితాలు, ఎట్లాగునుంటున్నాయి మన సహవాసం చేసేవాళ్ళు, ఎలాగునుంటున్నాయి తోటి విశ్వాసుల యొక్క స్థితిగతులో. కొన్నిసార్లు మనుషులు కాబట్టి వ్యత్యాసం ఉంటుంది, తేడా ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చాక దేవుడు మాత్రం మార్పు లేని, మారని, చెరగని, తరగని ప్రేమతో ప్రేమిస్తాడు. ఆయన ప్రణాళికను నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. మనుషులేండి, సేవకులమే, కానీ కొన్నిసార్లు విశ్వాసులమే, కానీ కొన్నిసార్లు ఏమైందో తెలుసండి, చూపు తేడా వచ్చింది. ఈరోజు ఎవరో మొత్తానికి ఒక
పాస్టర్స్ యూనియన్కి సంబంధించిన వాళ్ళు పిలిచి, అన్నా దేవుడు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, గౌరవ డాక్టరేట్ ఇచ్చాడని చెప్పి పిలిచి కాస్త ఆ పూల బొకే శాలు తీసుకొచ్చి ఘనంగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచిన వాటిని నేనేం చేశానంటే, వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు కూడా కొన్ని ఫోటోలు ఆ విషయం పెట్టగానే, అబ్బో ఒక పెద్ద సేవకుడండి, ఆ పెద్ద సేవకుడు ఆ గ్రూప్లో నుంచి ఇన్ని ఫోటోలు అని అనుకున్నాడు, టపా డిలీట్ చేశాడు. అరే ఎంత ఘోరమేండి. అంటే ఎదుటోడికి ఏదన్నా ఒక మేలు జరిగితే ఓర్చుకోలేరు. ఎవరు వీళ్ళు? సేవకులు అనమాకండే, దేవుని పిల్లలు. ఎవరండి వీళ్ళు? దేవుని పిల్లల, దెయ్యం పిల్లల వీళ్ళు. ఉపవాసాలలో మన బుద్ధి మారాలి, ఉపవాసాలలో మన ఆలోచన మారాలి. ఉపవాసాలు ఎందుకు అనంటే మనల్ని కడుగుకోవటానికి. ఏం కడుక్కోవటానికి? సరిపేసి షాంపూ వేసి కడుక్కోవటానికి కాదు. నీ అంతరంగం కడుక్కోవాలి, నీ వైఖరి కడుక్కోవాలి, నీ విధి విధానాలు కడుక్కోవాలి. వాక్యానికి సంబంధించినట్లుగా మన జీవితాలను మలుచుకునేవారిగా ఉండాలి. ఈరోజు బైబిల్ గ్రంథం అదే జ్ఞాపకం చేస్తుంది. లాబాను దగ్గరికి వచ్చాడు, పెద్దవాడు కదా అనుకున్నాడు, మేనరికం కదా అనుకున్నాడు, తండ్రి కన్నా గొప్పగా ఆదరిస్తాడులే అనుకున్నాడు. మొదట కొద్దిగా బాగానే ఉన్నాడు, కానీ అతను వైఖరి బాగుండలేదు. గమనించిన యాకోబు 10 మార్లు జీతం మార్చాడు, 20 ఏళ్ళు అక్కడ కొలువు చేయించుకున్నాడు. 20 సంవత్సరాలలో ఎంత మారిపోయిందండి లాబాను బుద్ధి. నీతో సహవాసం చేసిన వాళ్ళు కూడా 20 నెలల్లో మారిపోతున్నారు, 20 వారాల్లో మారిపోతున్నారేమో, ఆరోగ్యం బాగుండకపోతే మారిపోతున్నారేమో, నీ దగ్గర డబ్బు లేకపోతే మారిపోతారు. కానీ దేవుడు మాత్రం మారడు. ఆయనను గూర్చి వ్రాయబడిన మాట, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు, మార్పు లేని దేవుడు, మారని దేవుడు. మార్పు చేయటానికి ఎవరికి వల్లగానే కాదనమాట. మారని దేవుడు, మార్పు లేని దేవుడు. లాబాను మారిపోయింది, లాబాను వైఖరి మారిపోయింది, లాబాను చూపులు మారిపోయినవి. అందుకనేది గమనించిన యాకోబు అంటున్నాడంట, ఏమమ్మా మీ నాయన ముఖం నిన్న మొన్న ఉండినట్లుగా నా ఎడల ఉండలేదు. ఏమైంది అనంటే 31వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతమును మార్చెను, అయినను దేవుడు నాకు ఏ హాని. చూసారా, బాధ కలిగేసరికి నోరెత్తితే దేవుడే, కదిలితే దేవుడే, మెదిలితే దేవుడే. ఎంత గొప్పగా ఉంటుందో యాకోబు యొక్క జీవిత సంభాషణలో జరిగిన ఈ పరిస్థితులు. అయితే ఆ పరిస్థితుల్లోనట ఇక అక్కడ బ్రతకటానికి క్షేమం లేక భయంకరమైన బాధతో తట్టుకోలేక ఏం చేశాడనంటే, అతడు వెనుదిరిగి ప్రయాణం అయ్యి తన పితరుల ఇంటికి వెళదామని చెప్పి బయలుదేరేటప్పుడు ఏమేమి తీసుకొని బయలుదేరాడు అనంటే, ఆయనకున్న కుటుంబము, పిల్ల జల్ల, తనకున్నది, తాను సంపాదించిన యావత్తును 17-18 వచనాలలో అవన్నీ తీసుకొని వెనుదిరిగి వస్తున్నాడు. ఇప్పుడు ఈయన భయం ఏంటనంటే, ఎక్కడుంటేనేమో తినటానికి లేదు ఉంటుంది, కట్టుకోవటానికి ఉంటుంది, కానీ పిల్లలకు మిగిలించింది ఏమీ లేకపోయినే. అయ్యో నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటని చెప్పి ఆలోచన చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన అనంటే, మొత్తానికి వెనుదిరిగి వస్తూ ఉంటే, ఆ వెనుదిరిగి వచ్చేటప్పుడు ఆ లాబానుకి సంబంధించిన తన కుమారులు, తన ఇంటివారు, తన పనివారు యాకోబును తరుముకుంటా వస్తున్నారు. ఎందుకు తరుముకుంటా వస్తున్నారు అనంటే, నువ్వు నాకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవలసిన అవసరం ఏంటి అని చెప్పి తరుముకుంటా వస్తూ, ఏమైనా కానీ యాకోబు సంగతి ఏంటో తేల్చేద్దాం, తీసేద్దాం అన్నట్టుగా వస్తున్నారంట. వస్తూ ఉంటే జరిగిన ఒక అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? ముందు ఆ చెరలో నుంచి విడుదల పొందాడు. విడుదల పొందిన తర్వాత 31వ అధ్యాయం ఆదికాండము 24-25 వచనాలలో చూస్తే అందులో ఒక మాట అంటున్నాడు. ఏమనంటాడో తెలుసా? 23 నుండి అతడు తన బంధువులను వెంటబెట్టుకొని, 22లో అంటాడు, యాకోబు పారిపోయేనని 3వ దినమున లాబానుకు అతడు తన బంధువులను వెంటబెట్టుకొని 7 దినాల ప్రయాణం అంత దూరం అతన్ని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతనిని కలుసుకొనెను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి యాకోబుతో, మంచే గాని చెడే గాని పలుకుకము, జాగ్రత్త సుమి అని అతనితో. అంటే బంధువులందరిని తీసుకొని ఎందుకు వచ్చాడు? అవకాశం ఉంటే వేసేద్దామని వచ్చావా? అబ్బాయి
వేసేద్దామనే వచ్చావా? జాగ్రత్త. చరిత్రలో మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు ఏమోలే మేనల్లుళ్ళే అనుకొని చివరికి అల్లుడిని చేసుకుంటే ఎట్లాగుని చేస్తాడా అని చెప్పి ఈయన ఒక్కడ రావట్లేదంట, బంధువులను వేసుకొని వస్తున్నా. వెళ్ళిపోయిందేమో ఒక్కడే, తన పని వాళ్ళే వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళందరిని వేసుకొని వస్తున్నాడంట. ఈయన ఎన్ని దినాల తర్వాత తెలిసింది ఆయన వెళ్ళిపోయింది సంగతి అని అంటే 3 దినాల తర్వాత. నువ్వు కూడా అపవాది దగ్గర నుంచి బయటకు వస్తే, విడిపించబడితే 3 దినాలు అంత దూరం పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడం ఒక దినం, బాప్తిస్మం పొందటం ఒక దినం, సంఘంలో చేర్చబడి పరిశుద్ధాత్మను పొందుకోవటం ఒక దినం. ఈ 3 జరిగిన తర్వాత అంతకుముందు నీ కష్టాలు ఉండవు. ఇప్పుడు నిన్ను తరుగుతారు. ఎవరు తరుగుతారు? అంతకుముందు మీ ఇద్దరు శత్రువులు కాదు, మిత్రులుగా ఏం పోట్లాడలేదు. ఎప్పుడైతే నువ్వు లాబాను సహవాసాన్ని విడిచిపెట్టావో, ఎప్పుడైతే నువ్వు ఆ అపవాది కబంధాస్తాలలో నుంచి బయటకు వస్తావో, ఎప్పుడైతే నువ్వు మంచి చేయటానికి నిశ్చయించుకొని చెడు మార్గాన్ని ఎన్నుకుంటావో, ఇక అప్పుడు తరుగుకుంటా వస్తాడంట. అప్పుడు దాకా మీరు మిత్రులే, కానీ ఇప్పుడు దేవుని వైపు తిరిగిన తర్వాత ఇక తరుగుకుంటా వస్తాడంట. తరుగుకుంటా వస్తా ఉంటే నీకేమి హాని చేయకుండా దేవుడే నిన్ను కాపాడతాడు. నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడితే, నువ్వు నిజంగా ప్రభువు మీద నమ్మకం ఉంచితే, మనుషుల బలాన్ని మనుషుల బలగాన్ని కాకుండా దేవుడే నాకు తోడున్నాడని చెప్పి మాట చెప్పి చేతలకు మళ్ళీ నీ బలం చూపించకుండా దేవుని మీద గనక నువ్వు ఆధారపడితే దేవుడు శత్రువులకి కలవరింతలు పుట్టిస్తాడు. స్తోత్రం చెబుదామా? ఎక్కడుంది చరిత్రలో చూస్తే ప్రతి చోట మనకు తారసపడిద్ది. ఓసారట ఊరు కాని ఊరు, లోకల్ నాన్ లోకల్ ఎక్కువ గదేళ్ళకి, రే ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి నీ కథ ఏంటి, నీ సంగతి ఏంటి అని అంటూ ఉంటారు కదా. మరి ఇప్పుడు అబ్రాహం నాన్ లోకలో అబ్రాహం గారు శారమ్మను తీసుకొని దేవుడు చెప్పాడు, దేవుడు పిలిచాడని చెప్పి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ గెరారు ప్రాంత ప్రజలకి దేవుని భయం బొత్తిగా లేదట. దేవుని భయం బొత్తిగా లేదు. ఆ దేవుని భయం బొత్తిగా లేని ఆ ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత అక్కడున్న ఆ గెరారు ప్రాంతానికి సంబంధించిన ఆ రాజు ఏం చేశాడనంటే, ఆయన శారమ్మను చూచాడంట. శారమ్మను చూసేసరికి శారమ్మను తీసుకెళ్ళి రాజుగారి దగ్గర పెడితే వెంటనే దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు ఏం చేశాడో తెలుసా? కలవరింతలు పుట్టించాడంట అబీమెలెక్కి. ఆదికాండం 20వ అధ్యాయము 7వ వచనం జ్ఞాపకం చేసుకుంటే అంటాడు, కాబట్టి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. ఏమవుతారట? నిద్రపోయి ఉంటాడా? కలలో స్వప్నమందు చెప్పాడంట. నిద్రపోయి ఉంటాడా? నిద్రబాల బలత్కారం చేశాడు, బలవంతం చేశాడు. తీరా చూస్తే దేవుడు కలవరింతలు పుట్టించాడు. తెల్లారకు మునిపే లేచి ఆయన్ని పిలిపించి, ఏమయ్యా ఎందుకు నువ్వు అబద్ధం చెప్పావనంటే అప్పుడు ధైర్యంగా చెప్పాడంట అబ్రహాం గారు 11వ వచనంలో, ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రమునో లేదు. కొంతమంది చూడటానికి రాజ్యం బాగుంటుంది, పాలన బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, కానీ దేవుని భయం బొత్తిగా ఉండదండి. దేవుని భయం బొత్తిగా ఉండదు. దేవుని సన్నిధిలో బాగానే ఉంటాం, అరే దేవుని భయం బొత్తిగా ఉండదండి. ఏం చేసినా కూడా దేవుడంటే భయం లేకుండా మాట్లాడే పరిస్థితులు వస్తాయి. దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అనంటే నీ బలం నీ బలగం కాదు, నీ తెలివి కాదట, కానీ దేవుని మీద ఆనుకునేవారిగా ఉండాలి. అబ్రహాం దేవుని మీద ఆధారపడ్డాడు, అబ్రహాం దేవుని మీద నమ్మకం ఉంచాడు, దేవుడు శత్రువుకి కలవరింతలు పుట్టించాడు. యాకోబు విషయంలో బలం కలిగిన లాభాను పతనం చేద్దామని వస్తుంటే దేవుడు స్వప్నమందు కలవరింతలు పుట్టించాడు. అట్లాగనే దానియేలు విషయంలో కూడా ఏదో చేద్దాం అనుకుంటే దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్ళని మోయించాడు. ఉపవాస దినాలలో నువ్వు నేను కూడా చేయాల్సింది ఏంటనంటే, ఎవరు ఏం మాట్లాడినా, ఎంత రోగం వచ్చినా, ఎంత వ్యాధి వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా మనం చేయాల్సిన పని ఏంటనంటే, నా దేవుడు నాకు తోడయ్యి ఉన్నాడు, మేలైనా కీడైనా నాకు ఆయన ద్వారానే కానీ ఇంకెవరు ఏమీ కాదు అని చెప్పి ఆయన మీద ఆనుకుంటే దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. యాకోబు కూడా చితికిపోయాడు, నలిగిపోయాడు.
నలిగిపోయాడు, ఇబ్బంది పడుతున్నాడు. అయ్యో తల్లికి దూరం అయ్యా, తండ్రికి దూరం అయ్యా, నా అనుకున్న వాళ్ళందరికీ ఎడమయ్యే మేనమామే సమస్తం అనుకొని ఇక్కడికి వస్తే ఈరోజు ఇతనే రెట్టింపు కీడు చేస్తున్నాడని చెప్పి తట్టుకోలేక వెనుదిరిగి పారిపోతా ఉంటే, పారిపోయే వేళలో అతనిని చంపుదాం అనుకొని లేకపోతే అతనిని ఏదన్నా చేద్దాం అనుకొని వస్తుంటే దేవుడు కలవరింతలో పుట్టించాడు. నువ్వు కూడా లాబాను కంటే ఘోరమైన మసగాడైన అపవాది కబంధాస్థాలలో నుంచి మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం ద్వారా నువ్వు వెనుదిరిగి ఆ గిలాదు కొండ మీదకి ఆయన వస్తున్నాడు. మనం కల్వరి కొండపైన యేసయ్య చేసిన సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని 1-40 కొరడా దెబ్బలు తిన్న అనుభవాన్ని, చేతులలో కాళ్ళల్లో మేకులతో కూడిన బాధని, ప్రక్కన ఈటిపోటుతో కూడిన బాధని, వీటన్నిటిని మనం అర్థం చేసుకొని ఆ పాపాన్ని విడిచిపెడితే, సిలువ వేయబడిన యేసుక్రీస్తు చెంతకు మనం చేరగలిగితే దేవుడు మనకు మేలు చేస్తాడు. అక్కడేమో వాళ్ళకి ఆ కొండ గిలాదు కొండ, మానవులమైన మనకి కలువరి కొండ. గిలాదు కొండ మీద కీడు చేయటానికి వచ్చిన లాభానికి దేవుడు కలవరం పుట్టించాడు. అలాగునే కలువరి పైన వేలాడుచున్న యేసునాథుని మనం ఆశ్రయించితే ఈ దేవుడు మిజోలు వచ్చే వాళ్ళకి కలవరాన్ని పుట్టిస్తాడంట. ఇప్పుడు ఆయన చెర నుంచి విడుదల పొందాడు, లాభాను దగ్గర నుంచి విడుదల పొందాడు, లేకపోతే వెంటబడి తీసుకెళ్ళేవాడే. కానీ దేవుడు మాట్లాడాడు గనుక ఇక భయపడి లాబాను వెనుదిరిగి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడో వెంటనే 31వ అధ్యాయం ఆదికాండం 18వ వచనంలో చూస్తే అక్కడ ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు బలి బలిని అర్పిస్తారంట. మన జీవితంలో మనం కూడా దేవుడు విడిపించిన దానిని గుర్తుపెట్టుకొని ఆయన ఎదుటికి వచ్చి ఆయన సన్నిధిలో మనం ఆయనను ఆశ్రయించితే ఆయన మనకు కూడా మేలుని ఉపకారాన్ని చేస్తాడు. కష్టాలనే లాభాల లాంటి అనుభవాలు, వ్యాధులనే శత్రువు తరుముచున్న అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో నుంచి మనం వెనుతిరిగితే, దేవుని వైపు మళ్ళుకుంటే, వాటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి మనం వస్తే అప్పుడు దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడి మనకు మేలు చేస్తాడు. మొత్తానికి వచ్చిన తర్వాత రెండవ పని, ఒకటి విమోచింపబడ్డాడు, లాబాను దగ్గర నుంచి బయటపడ్డాడు. రెండవది యాకోబు అంతగా ఆశీర్వదించబడటానికి గల కారణం ఏంటనంటే 32వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం చూద్దాం. ఇప్పుడు బయటకు వచ్చాడు కదా, తరిమే శత్రువు లాబాను తన దారిని తన బంధువులందరినీ వేసుకొని ఏదో చేద్దామని వచ్చి ఏం చేయకుండా దేవుడు కలవర పెట్టేసరికి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు అనంటే, ఇక నన్ను చూడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను ఎవరు ఏం చేయలేరులే అని విర్రవేగలేదట. 32వ అధ్యాయం 1వ వచనం చూస్తే, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అంటే 2 సేనలు కలిసిన చోటు అని పేరు పెట్టాడంట. సహవాసం ఉండాలి. ఎప్పుడైతే లాబాను తరిమేవాడు పారిపోయాడో, దేవుడు అతనిని తరిమేసిన తర్వాత ఇతడు స్వతంత్రుడయ్యాక తన దారిలో తను వెళుతుంటే ఇప్పుడు దేవుడు సహవాసం చేయటానికి వచ్చాడంట. ఎవరు వచ్చారు తోడు ఉండటానికి? దేవుడు తోడు ఉండటానికి వచ్చాడు. నువ్వు కూడా అన్నీ వదులుకొని ఉపవాస దినాలలో ప్రార్థనలో గడపటానికి, దేవుని ఎదుట కన్నీరు కార్చటానికి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి వస్తే ఎవరు కలుసుకుంటారు నిన్ను? దేవుని సైన్యం నిన్ను కలుసుకుంటుంది. సహవాసం, 2 సేనలు కలవటం అని అంటే సంఘం, సహవాసం, దేవునితో దేవుని పిల్లలతో మార్పు లేని క్రొత్తగా వచ్చేవాళ్ళు కలవటం, అలాగున 2 సేనలు కలిసిన అనుభవము. ఎప్పుడైతే 2 సేనలు కలిచాయో ఇక ఈయన జీవితంలో ఆశీర్వాదాలు మొదలైపోతా ఉన్నాయి. మనం కూడా సంఘంలోనికి, సహవాసంలోనికి చేర్చబడితే దేవుడు మేలు చేస్తాడు. ఇందాకటి వరకేమో లాబాను భయం ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సొంత దేశానికి చేరువయ్యే కొద్దీ ఇప్పుడు ఎవరు భయం పట్టుకుంది మళ్ళీ అని అంటే, మనిషి అంతా భయమేనండి. ఎప్పుడు చూడు ఏదో ఒకటి భయం. పగలంతా భయం, రాత్రి అయితే రాత్రి ఒక భయం. అందుకనే 365-66 రోజులు అంటే బైబిల్ గ్రంథంలో రోజుకు ఒకసారి చెప్పినట్టుగా 365 సార్లు ఉంటుంది భయపడకుడి. ఎందుకనంటే మనుషులను వెంటాడేదే భయం, పెట్టేదే కలవరం. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడనంటే ఇప్పుడు బయటపడ్డాడు. లాబాను బాధ పోయిందనుకుంటే సొంత దేశానికి చేరువయ్యే కొద్ది మళ్ళీ భయం పట్టుకుంది. వెనక్కి అమ్మో
నా అన్నయ్య ఉన్న ఏశావు నిండా పగబూని ఉన్నాడు, ఆడొక్క దెబ్బకి ఒక బాణంతో కొట్టి చంపుతాడని చెప్పి భయపడతా కలవరంతో ఉంటే అతడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ ఏశావును గూర్చిన భయంతో కృంగిన మనసుతో ఉండి విజ్ఞాపన చేయటం మొదలుపెట్టాడంట. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఇక ప్రయాణం చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ప్రయాణం చేస్తాడు. ఏమని చేస్తాడు? అయ్యా, తనకున్న భార్యలను బిడ్డలను అందరిని పంపించి యాకోబు ఒక్కడు ఆ రాత్రి అంతా దేవుని సన్నిధిలో పెనుగులాడటం మొదలుపెట్టాడండి. వెనుదిరిగి వెళ్ళిపోయాడా? అమ్మ దగ్గరకు వస్తున్నా, అన్న చంపేస్తాడేమని చెప్పి ఎందుకు వచ్చిన గోళ్ళే, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాంలే, మామతో రాజీ పడిపోదాంలే అనుకోలేదట. ఆయన చేసిన పని ఏంటో తెలుసా? వెనుదిరగల, కష్టమైన నష్టమైన దేవుని సన్నిధిలో పెనుగులాడటానికి ఇష్టపడ్డాడు కానీ వెనుదిరగటానికి ఇష్టపడలా. అందుకనే మనం చూస్తే వెనుతిరిగే అనుభవాలు సమర్పించుకున్నావు, ప్రార్థన చేద్దాం అనుకున్నావు, కానీ చాలామంది వెనుదిరిగిపోతున్నాం. ఈరోజు అనుకుంటాం ఏమైనా కానీ రేపు ప్రార్థన చేయాలని, రేపు అనుకుంటావు ఈరోజు గదిలే ఎల్లుండి అనుకుంటావు. వాయిదాలు, వెనుదిరిగిపోవటమే. వెనుదిరిగితే ఎంత ప్రమాదం అని తెలుసా? ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే అందులో మనందరికీ తెలుసు ఒక ఆమె వెనుదిరిగింది. చివరికి ఏమైందని అంటే దేనికి పనికి రాకుండా నీకు నాకు హెచ్చరిక బోర్డు లాగా పనికొచ్చేటట్టు ఉప్పు స్తంభం అయింది. ఎవరామె? లోతు భార్య, శ్రీమతి లోతు గారు. ఏమండే, మనకు మతి ఉంటుంది కానీ ఆ స్త్రీ అనేది తగిలించుకుంటున్నాం, కానీ స్త్రీ తర్వాత కాస్త మతి పని చేస్తే బాగుంటుంది కదండి. వాక్యంలో మనం చూస్తే ఆ శ్రీమతి లోతు గారు వెనుదిరగొద్దే తల్లి అని అంటే వెనుదిరిగింది, చివరికి ఉప్పు స్తంభంగా మారిపోయింది. మనం కూడా ఆలోచన చేయాలి. ప్రార్థనలో వెనుదిరుగుతున్నామా? భక్తిలో వెనుదిరుగుతున్నావా? తుచ్చమైన వాటి కోసం వెనుదిరుగుతున్నావా? చేసిన నిబంధనలో వెనుదిరుగుతున్నావా? దేవునితో చేసుకున్న ఒడంబడికలో వెనుదిరుగుతున్నావా? దేవునికి ఇచ్చిన మాట విషయంలో వెనుదిరుగుతున్నావా? చాలామంది తిరిగారు. ఆమెమో వెనుదిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. ఆకాను ఏమీ వద్దునైనా తీసుకోవద్దు, అక్కడ శపించానంటే శపితమైన వాటి కోసం వెనుదిరిగాడు. చివరికి రాళ్ల కృప కింద చావలసి వచ్చింది. గెహజీ ఎక్కడికి వెళ్ళావని అంటే గెహజీ అనగానే క్యాజీ అన్నాడు. తీరా చూస్తే ఏమైపోయాడు? పోగొట్టుకున్న నయమానుకు పోయిన కష్టం అతనికి వచ్చింది. మనం కూడా వెనుదిరుగుతున్నామేమో కొంచెం ఆలోచన చేసుకోవాలి. మనం వెనుతిరగకూడదు. లోతు భార్య వెనుదిరిగింది, గెహజీ వెనుదిరిగాడు, ఆకాను తుచ్చమైన వాటి కోసం వెనుదిరిగాడు, బిలాము కూడా వద్దన్న పనికి సిద్ధమయ్యాడు. మన పితరులు ఇశ్రాయేలీయులు కూడా అరణ్య యాత్రలో నాట వెనుదిరగటానికి చూచారు. 78వ కీర్తనలో 57, 59 వచనాలలో చూస్తే అరణ్య యాత్ర ఐగుప్తు వైపు చూచి అక్కడే ఉంటే బాగుండేది అనుకున్నారంట. దేవుడు విడిపించి ఎంత మేలు చేస్తే మళ్ళీ విడిచిపెట్టిన పాతది వెనుదిరిగిన అనుభవమే ఈయన గుర్తొచ్చిందంట. చివరికి చూస్తే జరిగింది ఏంటనంటే ఆ వెనుదిరిగిన వాళ్ళు ఎవ్వరు కూడా వాగ్దాన భూమిలో చారల. మనం కూడా వెనుతిరగక ముందుకు సాగేవారిగా ఉండాలి. యెహోవాను వెంబడించటానికి వెనుతిరగకూడదట, వెనుకు తీయకూడదట. నాగిటి మీద చెయ్యి వేసి వెనుదిరుగువాడు నాకు పాత్రుడు కాడు. ఉపవాస దినాలలో మన జీవితాలు ఎట్లాగునున్నాయి? ఆరంభించాం బసం బుధవారమున, ఎంతమందిని కొనసాగాము, ఎంతమంది వెనుదిరిగాం. ఒకవేళ కొనసాగిస్తూ కూడా ప్రార్థనలో వెనుదిరిగిపోయావా? భక్తిలో వెనుదిరిగిపోయావా? పరిశుద్ధతలో వెనుదిరిగిపోయావా? దేవునితో నువ్వు తీర్మానించుకున్న తీర్మానాలలో ఏమైనా వెనుదిరిగిపోతే ఈరోజు మనల్ని మనం సరిచేసుకోవాలి. అబ్రహాము అలాగనే పితరులందరూ ఆశీర్వదించబడ్డారు. ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం. యాకోబు ఇశ్రాయేలుగా ఆశీర్వదించబడటానికి గల కారణం లాబానుతో తెగదెంపులు చేసుకొని గిలాదు కొండ అనుభవానికి వచ్చాడు, విమోచింపబడ్డాడు. నీవు నేను కూడా పాపంతో తెగదెంపులు చేసుకొని కలువరి కొండ పైన ప్రాణం పెట్టిన యేసునాథుని దగ్గరికి వస్తే దేవుడు మనకి మేలు చేస్తాడు. రెండవది, ఆ వచ్చిన మనమంట సంఘ సహవాసం, మహనీయం అనుభవానికి రావాలి. దేవుని పిల్లలతో కలిసి ఆరాధించే వారిగా ఉండాలి. అందులో వెనుదిరగని వారిగా ఉండాలి. 32వ అధ్యాయంలో 3 నుంచి 6 వచనాల వరకు చదువుకుంటే సొంత ఆలోచన, మనుష్య ఆలోచన పైన ఆధారపడతాడు. ఏమనుకుంటాడు తెలుసా? ఇదిగో నా అన్న నిండా పగబూని ఉన్నాడు కదా, ఎంతైనా మంచిది, కాస్త ఈ కానుకలు ఇచ్చి పంపిస్తే ఎవరివి అనంటే మీ దాసుడయ్యున్న
తమ్ముడు అనకూడదంట, ఎందుకంటే కోపంతో ఉన్నాడుగా ఆయన. అందుకని మీ దాసుడయ్యున్నా యాకోబు అని చెప్పండి అన్నానంటే కోపం వస్తే చంపేది వాళ్ళనే కదా. అది దేవుడు దర్శించిన, దేవుడు కిలాదు కొండపైన సంధించిన బుద్ధి మారకపోతానే చంపేది వాళ్ళనే కదా. వరుస పెట్టి 4-5 చంపితే 7 గుంపులు చేశాడు కదా. 7 చంపితే చివరి కోపం చల్లారిద్ది, నా దగ్గరకు వస్తే బాగానే ఉంటాడులే అనుకుంటున్నాడు. అంటే రే దేవుని దగ్గరికి వచ్చినాక కూడా నీ కోసం ఎదుటోడి ప్రాణాలు పణంగా పెట్టే ఆ కుయుక్తితో కూడిన ఆలోచనే కానీ యేసు ప్రభువులాగా మనం ముందు నిలుచుందామనే ఆలోచన ఉండట్లేదండి. ఆయన ఆలోచన చేశాడంట, మనుష్య ఆలోచన పైన ఆధారపడితే భయం కలిగిద్ది. కానీ చివరిలో 32వ అధ్యాయం ఆదికాండం 9-12 చూస్తే ఇక వాగ్దానం ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేసరికి అప్పుడు దేవుడు ఆయనను ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. కనుక మనం కూడా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలనంటే ఏం చేయాలి? ఇప్పుడు విమోచింపబడాలి. విమోచింపబడిన మనం ఎక్కడికి రావాలనంటే సంఘములోనికి, సహవాసములోనికి, మహనీయమ అనుభవానికి మనం వస్తే